నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ దేవుడి రూమ్‌లో కొన్ని చేంజెస్ అయితే చేశాం మేము. అవేంటో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క వాళ్ళదైతే చాలా పెద్ద హౌస్ అండి. డూప్లెక్స్ విల్లా హౌస్ అనమాట. స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేసుకొని వాళ్ళు కట్టుకున్నారనమాట. చాలా డ్రీమ్ హౌస్‌లా ఉంటుంది. ఇంకా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. అయితే సెకండ్ ఫ్లోర్‌లో పూజ రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఈశాన్య మూలకు స్పేస్ ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళిపోదాం దేవుడి రూమ్‌లోకైతే. చిన్న చేంజెస్ అయితే చేశానని చెప్పాను కదా, అవి చూసేద్దాం అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఉంది. దేవుడి రూమ్ అయితే నార్మల్ ఫొటోస్ ఉండే అనమాట. ఇంకా బయట అయితే వుడ్ వర్క్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి ఎంత బాగుందో వుడ్ వర్క్ డిజైన్ కూడా. ఇంకా ఫొటోస్ అయితే ఫస్ట్ ఇలా ఉండేనండి. అయితే మేము ఫస్టే అనుకున్నాము అన్ని ఇలా ఫొటోస్ పెట్టాలని అయితే అక్కడ డిజైన్ చేసుకుంది. తర్వాత అయితే ఇలా సెట్ చేసుకున్నామన్నమాట. అష్టలక్ష్మి ఫొటోస్ అన్నీ కూడా అక్కడ డిజైన్ చేసి తెప్పించుకుంది. చూడండి ఎంత బాగుందో. ఇవైతే గోల్డ్ ప్లేటెడ్తో చేయించుకున్నారు. చాలా బాగున్నాయి ఫొటోస్. ఇంకా ఈ అష్టలక్ష్మి ఫొటోస్ కోసం అనేసి దేవుడి రూమ్ అయితే ఇలా సెల్ఫీలు అయితే తీపించుకున్నారనమాట. అందరూ రావాలనేసి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, ఇంకా సరస్వతి, అందరూ దేవుళ్ళు వచ్చేలాగా అష్టలక్ష్మిలు మొత్తం ఆ సెల్ఫ్లో ఉండేలాగా చూసుకుంది తను. చూడండి 8 మంది అమ్మవార్లు అయితే ఎంత బాగున్నారో. ఇంకా ఇవి వచ్చేసి ఫొటోస్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకుందనమాట. ఇవి ప్రైవేట్గా కొన్నవి కాదు, తను డిజైన్ చేసి పెట్టుకొని చేయించుకుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చితే అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉన్నాయి అనేది. మనకు పూజ గది ప్రశాంతంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మనం పూజ చేసుకున్నంతసేపు ఎంత బాగుంటుంది. చూడండి ఇది వచ్చేసి ఇట్లా డిజైన్ చేసుకుందనమాట. ఈ ఫొటోస్ కూడా గోల్డ్ ప్లేటెడ్ తోటి డిజైన్ చేసేసుకున్నారు. అంత సింపుల్గా చేసుకున్నా కానీ చాలా బాగుంది. నాకైతే పెద్ద ఆర్భాటంగా అన్నీ కుచ్చేసి దేవుడి రూమ్లో అంతా ఏవేవో పెట్టేస్తే అస్సలు నచ్చదండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇట్లా పెట్టుకోవడం అయితే. ఇప్పుడైతే సిల్వర్లో కూడా దొరుకుతున్నాయండి ఇట్లా ప్లేటెడ్ లాగా డిజైన్ చేసుకోవడం అయితే గోల్డ్ షాప్లల్లో. కానీ ఈ విధంగా అయితే నాకు చాలా నచ్చింది. చూడండి హనుమంతుడు నా ఫేవరెట్ దేవుడు. మన పూజ గదిలో ఏ ఏ దేవుళ్ళు ఉండాలో వాళ్ళనైతే స్పెసిఫిక్గా డిజైన్ చేసుకుందనమాట. ఫొటోస్లలో ఇలా అయితే చేపించుకుంది. వినాయకుడు కానించి అందరూ దేవుళ్ళు ఉన్నారు. ఇంకా శివుడి వాహనం నంది కదండి. నందిదైతే సిల్వర్ ప్లేటెడ్ తెచ్చుకున్నారనమాట. ఇంకా లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు ఇవి కూడా ఉన్నాయి సిల్వర్లో. ప్లస్ చిన్న చిన్నవి వచ్చేసి ఏనుగు బొమ్మలు ఉన్నాయండి చిన్నగా, చూడండి అవి పెట్టాము. ఇంక ఎక్కువ హడావుడి అంతా పెట్టేసేయలేదనమాట. సింపుల్గా పెట్టుకున్నారు కానీ చాలా బాగుంది. స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక 10 మెంబర్స్ కూర్చునేలాగా ఉంటుంది. దేవుడి రూమ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. వుడ్ వర్క్ డిజైన్ అనేది కూడా చాలా బాగుంటుంది. నీట్గా డిజైన్ చేశారు. టెంపుల్లో వచ్చిన విధంగా టెంపుల్ డిజైన్ అయితే చాలా బాగుంది. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియోలో ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.